డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మన జాతకంలో ఏ సమస్యలు మనకి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి ఈ ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఈ ఫార్ములా ద్వారా ఈ గడిలలో మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని ఈ కిందున్న సమస్యల్ని ఒక్కసారి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏవి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది. ఒక్కసారి ఉదాహరణకు గనక ఇక్కడ చూసుకున్నట్లయితే 16/5/1982 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక దీంట్లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందనో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 6 అంటే డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా 5 అంటే వ్యాపారం. వీరు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దాంట్లో లాభాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. 9 అంటే వివాహం. వీరికి వివాహం కూడా జరుగుతుంది. 8 చదువు విషయంలో ఉన్నత చదువులు చదువుతారు. వీరికి జాబ్ కూడా వస్తుంది. అదేవిధంగా 2 అంటే రుణ బాధలు కూడా వీరికి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్ అయినవి మనకు ప్లస్‌గా చూస్తాం. ఫిల్ కాని వాటిని కనుక చూసుకుంటే 3 అంటే రిలేషన్‌షిప్‌లో వీరికి అంత ఎక్కువగా రిలేషన్‌షిప్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 4 ఆరోగ్య విషయంలో కూడా అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 7 శత్రువులు నరదిష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్‌ను కూడా ఈ విధంగా మీరు ఫిల్ చేసుకొని మీ సమస్యలను కూడా మీరు చూసుకున్నట్లయితే మీకేమైనా సమస్యలుంటే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.